అడవిలో అమ్మాయి డెడ్ బాడీ, చుట్టూ క్షుద్ర పూజల ఆనవాళ్లు. తెలంగాణలో మరోసారి క్షుద్ర పూజలు కలకలం. అడవిలో అనుమానాస్పదంగా మృతి, అదృశ్యమైన అమ్మాయి శవమై తేలింది. ఆ దట్టమైన అడవిలోకి ఆ అమ్మాయి ఎలా వచ్చింది? యువతి పక్కనే క్షుద్ర పూజలు. అమ్మాయిని బలి ఇచ్చారా? పూజలు చేసి హతమార్చారా? గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఎన్నో ఘోరాలు చూస్తూనే ఉన్నాం. భర్తలు భార్యలను చంపడం, భర్తలను భార్యలు అతి కిరాతకంగా చంపడం, చంపిన వాళ్లను చిత్ర విచిత్రంగా దాచడం, ఇలా ఒకటా రెండా చూడకూడని ఘోరాన్ని కూడా చూడాల్సి వస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాలలో క్షుద్ర పూజల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంటి ముందు గాని, అడవిలో గాని, శ్మశానంలో గాని తరచూ చూస్తూ ఉంటాం. తాజాగా తెలంగాణలో మరోసారి క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. ఇక విషయంలోకి వెళ్తే, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 20 రోజుల క్రితం అదృశ్యమైన యువతి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. ఆమె మృతదేహం పక్కన క్షుద్ర పూజలు జరిపిన ఆనవాళ్లు కలవరపెడుతున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందా, లేక ఎవరైనా పూజలు చేసి ఆమె ప్రాణాలు బలి తీసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతుంది. ఇరవై రోజుల క్రితం అదృశ్యమైన యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఆ అమ్మాయిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితలకు చెందిన కప్పల వర్షినిగా గుర్తించారు. ఇది ఆమె పక్కనే ఉన్న ఆధార్ కార్డు ద్వారా స్పష్టమైంది. అయితే అమ్మాయి దాదాపు 20 రోజుల క్రితం అదృశ్యమైంది. ఆగస్టు 6న ఇంటి నుంచి బయటకు వచ్చిన యువతి అప్పటి నుంచి తల్లిదండ్రులు, బంధువులు ఎంత వెతికినా కనిపించలేదు. చివరకు ఇదిగో ఇలా శవమై తేలింది. సరిగ్గా భూపాలపల్లి కాటారం రహదారిలో అడవిలో యువతి మృతదేహం ఉంది. దీన్ని పశువుల కాపర్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డెడ్ బాడీ పక్కనే ఆధార్ కార్డు పాటు నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, ఇతర పూజ సామాగ్రి ఉన్నాయి. ఫలితంగా యువతిపై క్షుద్ర పూజలు చేశారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీంతో ఆమె ఎలా చనిపోయిందనేది మిస్టరీగా మారింది. ఎవరైనా క్షుద్ర పూజలు చేసి బలిచ్చారా అని అనుమానిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 20 రోజుల క్రితం అదృశ్యమైన యువతి ఈ అటవీ ప్రాంతంలోకి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరైనా తీసుకువచ్చారా, పూజలు జరిపి హతమార్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.